ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాగరుడ గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు. వినగలిగిన చెవిని, నీ వాక్యము గ్రహించుకునే మనస్సును అనుగ్రహించి, నీ వాక్యములో ఉన్న సత్యములను గ్రహించుకునే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మా ఒక్కొక్కరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము పరమగీతములు 8వ అధ్యాయము 6 మరియు 7వ వచనములను చదువుకుందాం. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమమములు, అది యెహోవా పుట్టించే జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్యమంత ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మనము చదివిన వాక్య భాగములో ప్రేమ మరణము అంత బలమైనదియు, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది అని ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను మహారాజు చెప్పటం చూడగలము. ఒక వ్యక్తి ప్రేమించినట్లయితే తాను ప్రేమించిన వాడి కోసము ప్రాణమును ఇచ్చేదానికి కూడా, తన స్నేహితుని కోసం అవ్వచ్చు, తన ప్రియురాల కోసం అవ్వచ్చు, తన కుటుంబంలో ఉన్న వారి కోసం అవ్వచ్చు, ఎవరిపైనైతే ప్రేమ కలిగి ఉంటారో వారు తాము ప్రేమతో చూసుకునే వారికి ఒక హాని జరుగుతుంది, ఒక కీడు జరుగుతుంది అంటే ప్రాణమును ఇచ్చేదానికి కూడా వెనుకాడరు అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసము చేసిన సిలువ యాగమును మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన మనలను ప్రేమించిన దాన్ని బట్టి నీవు నేను పాపములో చిక్కుకొని దేవుని యొక్క కృపకు దూరమైపోయి మరణానికి సమీపించి ఉంటే, నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమించినాడంటే తన ప్రాణమునిచ్చి మరణము నుండి నిన్ను నన్ను విమోచించేదాని కోసం, నిత్య నరకము నుండి తప్పించేదాని కోసము తన కృపను నీ పట్ల నా పట్ల ఎంతగా ఆయన కలిగి ఉన్నాడని చూపించేదాని కోసము సిలువలో తన యొక్క శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బిందువును బొట్టును కార్చి తన ప్రేమను వెల్లడిపరిచినాడు. అలాంటి ప్రేమను నీ జీవితంలో కలిగి ఉన్నావా అని కూడా ప్రభు నిన్ను ప్రశ్నించే సమయం ఇది. అదే సమయంలో కొంతమంది ఎదుట వారి పైన ఉన్న ఈర్ష్య చేత అతనిని ఎలాగైనను పడద్రోయాలి, ఎలాగైనను అతను నాశనము చేయాలి, అతడు హెచ్చించబడటం నేను చూడలేను, అతడు ఆశీర్వదించబడటము నేను చూడలేను, ఎందుకంటే ఆ ఆశీర్వాదాలు నాకు దక్కలేదు, నేను పోగొట్టుకున్నాను, అతనికి దొరుకుతున్నాయని అనేక సార్లు ఎదుట వ్యక్తి పైన తమ యొక్క హృదయములో కలిగి ఉన్న ఈర్ష్యను బట్టి తాము అభివృద్ధి చెందకూడదు, అనగా ఎదుటివాడు అభివృద్ధి చెందకూడదన్న మనస్సుతో అనేకులు ఎదుట వారి యొక్క పతనాని కోసము ప్రయత్నిస్తుంటారు. అయితే నిజమైన క్రైస్తవ జీవితము యేసు ప్రభు యొక్క ప్రేమను ఆధారము చేసుకొని ఉన్నది. ఎదుట వారికి హాని చేయరాదు, తనకు కీడు తలంచిన వారిని ప్రేమించమన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు ఎదుట వారి యొక్క నాశనమును కోరుకుంటున్నావు, ఎదుట వారి యొక్క పతనమును కోరుకుంటున్నావు అంటే నీవు దేవుని యొక్క సంబంధిగా ఉండలేవు. నీవు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నాను, ఆయన యొక్క ప్రేమ చేత నడిపించబడుచున్నాను అని అన్నట్లయితే నీ ఎదుటవాడు నీకు ఎంత కీడు చేసినను, ఎలాంటి హాని నీకు కలిగించినను దేవుని ప్రేమ చేత అతన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే ప్రభు మనకు ఈ కార్యములను నేర్పిస్తూ ఉన్నాడు. అవి అగ్ని జ్వాలల వంటివి, వాటిని ఆర్పివేయలేము. అది ప్రభు యొద్ద నుండి వచ్చినది. దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది, దాన్ని ఎవరు ఆర్పివేయలేరు, దాన్ని ఎవరు కొట్టివేయలేరు. అగాధ జలములు
వాటిని ముంచివేయలేవు. సముద్రపు పొంగు వాటిని ముంచివేయలేదు అంటున్నాడు ప్రభు. నిజముగా ఎవ్వరును ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ ఎదుట నుండి దేవుని ప్రేమను తీసివేయకున్నట్లుగా ఆ ప్రేమను నీ ఇతరులకు చూపించే అలాంటి వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకే వీటిని హృదయం మీద నామాక్షరము చేసుకోను, నీ యొక్క భుజం మీద నామాక్షరము చేసుకోనమని ప్రసంగి గ్రంథకర్త చెప్పడం చూడగలం. అనగా హృదయం మీద రాసి పెట్టుకో, భద్రపరచుకో, నీ భుజముల మీద వాటిని భద్రపరచుకో. నీకు జ్ఞాపకం ఉండాలి దేవుని ప్రేమ ఎలాంటిది, ఆయన యొక్క ప్రేమ నీ జీవితంలో ఉండాలి, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. నీ ప్రేమను చూసిన వారు ఇది దేవుని ప్రేమని గుర్తించాలి. ఇతడు క్రైస్తవుడు, యేసు ప్రభుని సేవించే వ్యక్తి గనక ఎలాంటి పరిస్థితుల్లో ఎదుట వాడిని ప్రేమించగలిగిన వాడిగా ఉన్నాడని ప్రభు యొక్క ప్రేమను నీలో నుండి నువ్వు ఇతరులకు వెల్లడిపరచాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క ప్రేమను ఎలాగైతే ఇక్కడ ప్రసంగి చెప్పినాడో నీ యొక్క హృదయంలో నామాక్షరం చేసుకుంటున్నావా, అనగా భద్రపరుచుకుంటున్నావా, రాసి ఉంచుకుంటున్నావా? ఒక పలకలో ఒక విషయాన్ని రాసి భద్రపరుచుకున్న రీతిగా ఒక పుస్తకంలో నీవు ఒక కార్యము రాసి దాన్ని భద్రపరుచుకున్నట్లుగా దేవుని ప్రేమ ఎలాంటిది అని నీవు నీ హృదయము అనే పలక మీద రాసుకొని ఉన్నావా? ఆయన ప్రేమను నేను కలిగి ఉంటానని నీవు ప్రతిదినము నీ యొక్క హృదయములో తలంచుతున్నావా అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క కృపను నీ జీవితంలో అనుభవిస్తూ దేవుని ప్రేమను చూపించే వ్యక్తిగా ఉంటున్నావా? లేక ఎదుటవాడు అభివృద్ధి చెందినప్పుడు, ఎదుటవాడు ఆశీర్వదించబడినప్పుడు, నీ సహోదరుడు ఉన్నతమైన మెట్టుకి హెచ్చించబడుచున్నప్పుడు అతను చూసి అసూయపడి ఈర్ష్యతో పగతో జీవిస్తున్నావా? ఈ స్వభావము, ఈర్ష్య, పగ లాంటి స్వభావములు అపవాది యొక్క అనుచరులయని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపవాది నేను పోగొట్టుకున్నాను, పరలోకంలో ఉండే ఆ భాగ్యమును పోగొట్టుకున్నాను, దేవుని రాజ్యంలో నుండి నేను త్రోసివేయబడ్డాను, నాకు అనేక మంది అనుచరులు కావాలి, నన్ను వెంబడించే వారిగా ఉండాలి, వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళకూడదని తాను పోగొట్టుకున్న ఆ యొక్క విలువైన కృపను గురించి ఇతరులు మానవులైన వారు సంపాదించుకొనకూడదని, వారు దేవుని రాజ్యంలో వెళ్ళి ఆయనతో ఆనందించకూడదు, ఆ మహిమలో వారు జీవించకూడదని అనేకులను మభ్యపెడుతూ నాశనం వైపు తీసుకొని వెళ్తున్నాడు. అయితే ప్రభు మనల్ని ప్రేమించినాడు. నా ప్రేమ శాశ్వతమైనది అని మనకు ఆయన తన యొక్క జీవితము ద్వారా చూపించినాడు. ఆయన ప్రతి కార్యములో ప్రేమ కలిగి ఉండటానికి మనకు నేర్పించినాడు. ఆ ప్రేమను కలిగి ఆయన కోసము అంతం వరకు జీవిద్దామా? ఆయన ప్రేమను నీ హృదయం మీద రాసుకొని ఉన్నావా? నీ హృదయంలో ఆయన యొక్క ప్రేమను దాచుకొని ఉన్నావా? నీ యొక్క భుజముల మీద ఆయన యొక్క ప్రేమను గురించిన కార్యములను మోసుకొని వెళ్తున్నావా? ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నిన్ను ప్రేమించిన దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క సంతోషమును, సమాధానమును మోసుకొని వెళ్ళి అనేకులను ఆయన యొక్క మార్గములో నడిపించడానికి ప్రయత్నించమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, గొప్ప దేవ యేసయ్య, ఈ ప్రాతకాల సమయమున దేవ ప్రేమ మరణము కనను బలమైనది. ఈర్ష్య ఒక వ్యక్తి జీవితంలో ఉంటే అది అతని పాతాళమునకు తీసుకొని వెళ్తుందన్న కార్యమును మా ముందు ఉంచినావు తండ్రి. దేవా, మా యొక్క హృదయములో నీ ప్రేమను భద్రపరుచుకొని రాసి ఉంచుకొని ఇతరులకు చూపించే వారిగా నన్ను మమ్మల్ని చేయము. విన్న వాక్యమును ఆశీర్వదించు. ఈ దినము నీవు అనుగ్రహించిన ప్రతి కార్యమును నేను మేము నెమర వేసుకునేదానికి, నీ వాక్యములో ఉన్న సత్యములను గ్రహించుకొని నీ వైపు చూసేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.